Hello guys, good morning and welcome to my channel. So we are in Vizag. So మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటి, బీచ్ చూడాలి. నేను చాలాసార్లు వెళ్ళాను కానీ వ్లాగ్ చేయలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే నేను కరెక్ట్గా ప్లాన్ చేసి వెళ్ళలేదు. సో నౌ we are going to తిక్కువానిపాలెం బీచ్, ఆల్సో నోన్ యాజ్ ఎన్టీపీసీ బీచ్. చాలా బాగుంటుంది లొకేషన్. టైం 6:50 అయింది. సో మేబీ ఒక 40 minutesలో మేము రీచ్ అవుతాము లొకేషన్కి. ఎందుకంటే ఎండింగ్లో విలేజ్ ఏరియా ఉంటుంది, ఇలా లోపల నుంచి వెళ్ళాలి, స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. రోడ్ బాగానే ఉంటుంది. మేము స్టీల్ ప్లాంట్ రోడ్ నుంచి వెళ్తాము మా రూట్. సో దిస్ ఇస్ స్టీల్ ప్లాంట్ మెయిన్ రోడ్ అనమాట. రైట్ నెహ్రూ పార్క్. మేము రైట్ సైడ్ వెళ్ళాలి. రైట్ సైడ్ అన్ని సెక్టర్స్ దాటి దేశపత్రపాలెం అటు సైడ్ నుంచి పరవాడ వెళ్తాం మేము. అది మా రూట్. ఫ్యూయల్ స్టాప్ ఒకటి ఉంది కాబట్టి ముందు ఫ్యూయల్ కొట్టించుకుని మళ్ళీ యూటర్న్ తీసుకుంటాం. సో మేము 3 bikes మీద వెళ్తున్నాం. ఒకటి హిమాలయన్, నాది యాజ్ యూజువల్ అనుకుంటా, అండ్ నెక్స్ట్ NS 200 మళ్ళీ ఆ వేస్ట్ ఫెలో. అదే వెళ్తా ఆగాలి. చాలా ఉన్నాయి బ్రేకర్లు, స్పీడ్ బ్రేకర్లు ఎక్కువే ఉన్నాయిరా. కనీసం దీనికి పెయింట్ అయిన ఉంది. కొన్నిటికి పెయింట్ కూడా ఉండవు స్పీడ్ బ్రేకర్లు. దగ్గర లెఫ్ట్కి వెళ్తే మన ప్లాంట్ మెయిన్ గేట్, ఫ్యాక్టరీ. స్ట్రీట్ వెళ్ళిపోతాం. ఈ లెఫ్ట్ సైడే ప్లాంట్ మెయిన్ గేట్. అది కనిపించదు. మేము వెళ్ళా రోడ్లోకి వెళ్ళాలి చూపించాలి అంటే. See, that is NTPC power plant, Thermal Power Corporation. NTPC ఆ క్లౌడ్స్ అన్ని రెయిన్ వల్ల అనుకుంటారేమో. NTPC ఉంది కదా. See all those reactors, ఎంత పెద్దగా ఉన్నాయి రియాక్టర్స్, వాటి నుంచి రిలీజ్ అవుతుంది. మేము దేశపత్రపాలెం నుంచి కాకుండా సెక్టర్ 1 ఇంకా ఈ విలేజ్ రోడ్ నుంచి వచ్చామన్నమాట. పేరేదో ఉంటుంది. సో వీ హ్యావ్ ఫైనల్లీ అరైవ్డ్. మొత్తానికి బీచ్కి వచ్చాం. సీ దట్ ఈస్ ద పైప్ లైన్ అవుట్లెట్ అనమాట. కొంచెం ఆఫ్ రోడ్ చేస్తున్నాం. బీచ్ ఇక్కడే ఉంది కదా, బండి ముందుకు తీసుకెళ్దామని. బండి వెళ్తుందా వెళ్ళదా?
మంది పెద్ద టైర్ మంది కొంచెం ఇబ్బంది పడుతుంది. ఇంకెళ్ళరా మళ్ళీ తొయ్యాలి వెనక్కి భయ్యా. A few moments later. సో ఫైనల్లీ ఎన్టీపీసీ బీచ్కి వచ్చాము. యూ కెన్ సీ మాకు దగ్గర ఒక 40-45 మినిట్స్ పట్టింది విలేజ్ లోపల నుంచి రావడానికి. అండ్ కొంచెం ఆఫ్ రోడ్ ట్రై చేసాము. ఎన్ఎస్ స్టూడెంట్ కొంచెం ఇబ్బంది పెట్టింది అంతే. సో కాసేపు ఇక్కడ రిలాక్స్ అయ్యి అండ్ విల్ అగైన్ గో బ్యాక్ స్టీల్ ప్లాంట్కి వెళ్ళి మేము బ్రేక్ఫాస్ట్ చేస్తాం మ్యాక్సిమం. సో ఇది వైజాగ్లో ఉన్న బీచెస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్. ఎందుకంటే ఇక్కడ పైప్ లైన్ ఒకటి ఉంటుంది, డివిస్ బీచ్ దగ్గర కూడా ఉంటుంది, అప్పికొండ కూడా ఉంటుంది. ఈ రోడ్ కూడా చాలా బాగుంటుంది. ఎన్టీపీసీ పైప్ లైన్ రోడ్ దగ్గర నుంచి వస్తుంది. ఎన్టీపీసీ బీచ్ ఆర్ తిక్కువానిపాలెం బీచ్ అంటాము. అండ్ కొంతమంది బోటింగ్ కూడా వెళ్తున్నారు. అప్పికొండ నుంచి ఫిషర్మెన్ వెళ్తారు. ఇక్కడ 20 కిలోమీటర్స్ వరకు వెళ్తారు అటు వాళ్ళ లోపలికి. పైప్ లైన్ ఇది. ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రియల్ వాటర్ ట్రీట్మెంట్ అయ్యి లోపల ఓషన్లోకి వదులుతారు. వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కొంచెం ప్యూరిఫై చేసి అప్పుడు వదులుతారనమాట. దానికి పైప్ లైన్స్. సో దట్స్ ఇట్. టైమ్ 8:20 అయింది. మేము మెల్లిగా కాసేపు చిల్ అయ్యి విల్ అగైన్ స్టార్ట్ బ్యాక్. So guys, finally this is NTPC beach, also known as Tikkavanipalam beach of Visakhapatnam. మనకి ఇది పరవాడ ఏరియా దగ్గరలో ఉంటుంది. ఇండస్ట్రియల్ ఏరియా అంటే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రియల్ ఏరియా అనమాట ఒక రకంగా. సో వీఆర్ అగైన్ హెడింగ్ బ్యాక్ టు టౌన్షిప్ అంటే స్టీల్ ప్లాంట్. టైం 9 అయింది. మేము అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి విల్ అగైన్ గో బ్యాక్ టు అవర్ హౌసెస్. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో గైస్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో ప్లీజ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్, పీపుల్ ఇన్ యువర్ సర్కిల్, సో దట్ మీకు కూడా ఇంకా మంచి కంటెంట్ దొరుకుతుంది. అండ్ ఫ్రీక్వెంట్ అప్లోడ్స్ కూడా వస్తూ ఉంటాయి ఇక్కడి నుంచి. ఇది పైప్ లైన్ మనకి చెప్పే కదా, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అయిన వాటర్ మొత్తం అవుట్లెట్ వెళ్తూ ఉంటాయి, సముద్రంలో కలుపుతారు ఇక్కడి నుంచి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు వీడియోస్ అప్ టు డేట్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. So we'll meet again in our next video coming soon. Until then, see you. Bye.